హాయ్ బ్రో. హాయ్ అండి. తండేల్ రిలీజ్ అవబోతుంది టీజర్. అవునండి. ఎలా ఉండబోతుంది ఏంటి? సాయి పల్లవి ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ అయితే భయ్యా దుమ్మేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారి ఫ్యాన్స్ ఎంత వెయిటింగ్ చేస్తున్నారంటే దేవిశ్రీ ప్రసాద్ గారి కంబ్యాక్ కావాలని చాలామంది కోరుకున్నారు. ఆయన పుష్ప తర్వాత ఫుల్ మాస్ పిక్చర్ తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్తో ఆయన ముందుకు వచ్చారు. బుజ్జి తల్లి సాంగ్ అయితే ప్రతి ఫోన్లో రింగ్ టోన్గా మారిపోతుంది అండ్ ప్రతి లవర్స్ కూడా పాడుకునే విధంగా ఉంది. నిన్న మొన్న రిలీజ్ అయిన ఈ హైలోసా సాంగ్ కూడా ఎంత బాగుందంటే నిజంగా లిరిక్స్ సాయి పల్లవి డ్యాన్స్ బాగుంది, శ్రీమణి లిరిక్స్, దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజింగ్, సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ నాగ చైతన్య గారు విజువల్లో కూడా నిజంగా ఒక మత్స్యకారి జీవితంలో ఆయన నిజంగా ట్రైనింగ్ తీసుకొని మరి చేస్తున్నారు కాబట్టి ఆయన అంత హార్డ్ వర్కింగ్ చేసినందుకు ఈ సినిమా కంపల్సరీ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య. సంక్రాంతికి మేనమామ హిట్ కొట్టారు, ఈ ఫిబ్రవరి మొత్తం మేనల్లుడు హిట్ కొడతారని నా అభిప్రాయం అండి. అంటే చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారు కంబ్యాక్ ఇచ్చి, ఎందుకంటే నాగ చైతన్య గారి కెరీర్ కూడా దీని మీద పెట్టేశారు ఆయన. ఎందుకంటే అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది, వేరే స్టోరీకి కానీ వేరే స్క్రీన్కి కానీ ఆయన వెళ్ళలేదు. ఈవెన్ ఈ సినిమా లుక్ పోతుంది అనేది ఒక 1 year నుండి ఈ సినిమా మీద ఆయన హార్డ్ వర్క్ చేయడం జరిగింది అని. అవును, మత్స్యకారుల జీవితాల్లో జరిగిన ఒక రియల్ లవ్ స్టోరీగా రియలిస్టిక్గా. ఇప్పుడు మనకు ఎందుకంటే మలయాళంలో రియలిస్టిక్ మూవీస్కి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన జనాలు కూడా, ఓటీటీ వచ్చినప్పటి నుంచి. అలాగా ఒక తెలుగు కంటెంట్ కూడా రియలిస్టిక్గా తండేలు ఉండబోతుంది, దానికి కూడా ఆదరణ ఉండబోతుందని అనుకుంటున్నాను. సాయి పల్లవి గారు ఈ మధ్యలో కాంట్రవర్సీకి దగ్గరలో ఉంటున్నారు ఎక్కువగా, ఏమైనా మైనస్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంట్రవర్సీ అంటే ఎవరు పట్టించుకోరు ప్రేక్షకులు. ఎందుకంటే అనిల్ రావిపూడి మీద కూడా క్రిజ్ కామెడీ అని ఆయనకి సతాయించేశారు. ఆయన ఫ్యామిలీస్ ఎంతమంది వచ్చారంటే ఒక సినిమా కంటెంట్ బాగుందంటే ఏ విమర్శలు కూడా ఎవరు పట్టించుకోరని నా అభిప్రాయం. నిజంగా తండేళ్ళు ట్రైలర్ కానీ టీజర్స్ కానీ రిలీజ్ అయిన డివిజనల్ సాంగ్ కానీ చాలా బాగుంది. పెద్దోళ్ళకి డివిజనల్ సాంగ్ నచ్చుతుంది, యూత్కి బుజ్జి తల్లి సాంగ్ నచ్చుతుంది, ఇంకా లవర్స్కి అనేది హైలోసా సాంగ్ చాలా బాగుంది. ఒకప్పుడు నువ్వు నేను సినిమా అంత రియలిస్టిక్గా మనకు అనిపించిందో లవ్ స్టోరీలో, ఇది తండేలు కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. బెస్ట్ లవ్ స్టోరీ అండ్ తెలుగు ఇండస్ట్రీ అంటేనే మంచి లవ్ స్టోరీ నిలయం అండి తండేల్. అది మత్స్యకారుల జీవితంలో జరిగిన అది మొత్తం పాకిస్తాన్ బోర్డర్ వెళ్తే ఇవన్నీ చూపిస్తున్నారు టైజర్లో. ఒక యాక్షన్ ఓరియంటెడ్ కూడా ఉండబోతుంది. నిజంగా నాగ చైతన్యలో ద బెస్ట్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అల్లు అరవింద్ గారు ఒప్పుకున్నారు. అంటే అల్లు అరవింద్ గారు అంటే సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన అభిప్రాయంలో కొంత నిజం కూడా ఉండొచ్చు, అవకాశం కూడా ఉండదు. అవును, ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు అని చెప్పారు కాబట్టి కొంచెం ఏదో నిజం కూడా ఉంటుంది అల్లు అరవింద్ గారు చెప్పారు అంటే అని. నిజంగా ఆయన ప్రొడ్యూసరే కాకుండా ఒక ఇది సినీ విమర్శకుడు కూడా కాబట్టి అల్లు అరవింద్ గారు జడ్జిమెంట్ 100% కరెక్ట్ అవుతుంది. అండ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కెరీర్లో మన లవ్ స్టోరీ ఎలా హిట్ అవుతుందో ఇది కూడా ఒక ట్రెడ్ మార్క్ తెలుగు ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్లో. నాగ చైతన్యకి కంబ్యాక్ మూవీ 100% ఇది కాబోతుంది. చందు ముండేటికి హ్యాట్రిక్ హిట్ కాబోతుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే.